వేడి పుట్టి బద్దలైపోయే మెరిసే మెరుపా కత్తులున్నని కన్నులు తేదే మత్తుకున్నని ముత్తులు తేదే క్యాపే ఇప్పతే సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మెగా స్టార్ నిన్ను చూస్తే విజిల్ స్టార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ Hi, hello and welcome to Comedy Kiladilu, powered by Sunflower Detergent Soap and Cookie partner Unibic Cookie. నువ్వు ఒకటి మర్చిపోయావు. ఏంటి? నేను మళ్ళీ తిరిగి వచ్చా. అయ్యయ్యో అయ్యో ఈ మధ్యన బొత్తిగా తేడా తెలియకుండా పోతుందిరా బాబు. ఎక్కడికి వెళ్ళావు? ఏడికెళ్ళానంటే మన కామెడీ కిలాడీలు ఎలా ఉంటది, దీన్ని ఇంకా ఎలా డెవలప్ చేయొచ్చు అని ఉగాండాకి వెళ్ళి ఆ కామెడీ షోలు చూసి వచ్చిన. ఇంతకీ ఎందుకు వెళ్ళావు చెప్పు. ఏం లేదు, వీళ్ళలో కామెడీ కిలాడీల్లో ఇప్పుడు కొంచెం వెరైటీగా చేంజెస్ తీసుకొచ్చి టీమ్స్ లాగా డివైడ్ చేస్తే ఎలా ఉంటది అని ఆలోచిస్తున్నా. డెఫినెట్లీ ఎస్. అప్పుడు ఇంకొంచెం కాంపిటీషన్ పెరుగుతుంది అండ్ ఒక టీం కి ఇంకో టీం కి పోటీ ఉంటుంది. దాన్ని బట్టి మార్కులు ఉంటాయి, దాన్ని బట్టి ఎలిమినేషన్ ఉంటుంది. సో ఎవరు కామెడీ కిలాడీలు అవుతారో ఇక మేము కూడా వెయిట్ చేస్తున్నాం, చూస్తున్నాం. బట్ మీరు కరెక్ట్ గా చేయాలంటే మీకంటూ ఒక స్కూల్ టీచర్ కావాలి. స్కూల్ టీచర్ దేనికి? క్రమశిక్షణతో ఉండడానికి, మొదలు ఎక్కడ పోవాలన్న పర్మిషన్ అడగడానికి, అక్కడ నవ్వుల పండగ సృష్టించడానికి. అందుకే అందాల భామ ఇవాళ సెలబ్రిటీ గెస్ట్ లాగా వచ్చేస్తుంది. ఆ భామ ఎవరంటే నిజంగానే స్కూల్ టీచర్ లాగే ఉంటది. మీకు అన్ని చాలా అద్భుతమైన టిప్స్ ఇస్తుంది. అండ్ బ్యాచిలర్లు రెడీగా ఉండండి నాన్న. సో రెడీగా ఉండండి అంటే టిష్యూ పేపర్ తీసుకుని రెడీగా ఉండండి అని కొడతది కదా. ఓకే, సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ విష్ణుప్రియ. దివి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపడ్డాడా న్యూటన్ గ్రావిటీ. నువ్వు పుట్టక ముందు లోకం చీకటి, నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటి? నీ అందం మొత్తం ఓ వంటిగా చేసే భూగోళం. దివి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ, నన్ను చూసి కనిపడ్డాడా న్యూటన్ గ్రావిటీ. నువ్వు పుట్టక ముందు లోకం చీకటి, నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటి? విష్ణుప్రియ గారు వెల్కమ్ వెల్కమ్. వండర్ఫుల్. ప్రియ గారు వద్దు విష్ణు ప్రియ. అంటే ఓపెనింగ్ కదా, రాగానే బాగోదని చెప్పి, లేకపోతే అంటే- పోవే, పోరా అని అనుకోవద్దు కదా. అంటే మీరు స్టార్టింగ్ లోనే ఒక స్కూల్ టీచర్ లాంటి స్టెప్ వేసి అబ్బా డోంట్ ప్లే అరౌండ్ విత్ మీ, ఓకే? ఇంత అందమైన స్కూల్ టీచర్ ఉంటే నేను ఐఏఎస్ ఐపీఎస్ అయిపోయేవాడిని. నేనైతే స్కూల్ నుంచి బయటనే పడేవాడిని కాదు. చాలా అందంగా ఉన్నారండి విష్ణుప్రియ ఓ గారు. మై గాడ్, నో ప్లీజ్, థ్యాంక్ యూ. కామెడీకి లేడీలుగా అన్ని పంచులు అంతా కామెడీ ఇదంతా. ఐ అండర్స్టాండ్. ఎక్కడ తయారు చేస్తున్నారు మీ బిస్కెట్లని? బాగా అగో యూనిబిక్ కుకీస్ అని ఆడ తయారయ్యేది. మీరు షో చేస్తున్నప్పుడు అంటే మిగతా వాళ్ళందరూ స్టూడెంట్స్ అందరూ ఉంటూ ఉంటారు కదా, వాళ్ళందరూ మామూలుగా కుదురుగానే ఉంటారా? మీ మాట వింటూ ఉంటారా? యా, మోస్ట్లీ అరుస్తూ ఉంటాను కదా, చాలా బర్రెగా తీసుకొని. అంటే మీరు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారా వాళ్ళతో, లేకపోతే హ్యాపీగా ప్రేమతో ఉంటారా? రెండు అంటే బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. ఇప్పుడు ఎవరన్నా సాడ్ గా అక్కడ డిప్రెస్ గా కూర్చుంటే మీరు ఏం చేస్తారు స్టూడెంట్స్ లో? ఇప్పుడు ఫర్ సపోజ్ నేను డల్ గా ఉన్నాను. ఏమైంది, బిర్యానీ తింటావా? అబ్బా, సో అంతేనా? ఒట్టి చేతులేసా? లేకపోతే ఐ హావ్ టు ఫాలో ఆన్ యూ అండ్ డూ సమ్ ఎక్స్ట్రా. అంటే అది స్టూడెంట్స్, ఇక్కడ ప్రదీప్ రవి ఉన్నారు కాబట్టి Yeah. మేమిద్దరం డిప్రెస్డ్. అంటే నువ్వు ఆల్రెడీ కమిటెడ్, సో ఐ విల్ డూ సంథింగ్. ఆయన ఆల్రెడీ అని చెప్పి ఆవిడ చెప్పారు, నాకేం తెలీదు. నిన్ను కూడా ఆల్రెడీ ఏమి లేదే ఆడా అని వెతుకుతుంది ఆవిడ కూడా. అది ఎతుకుతున్నారు. ఏమండి, ఏజ్ అయిపోయిందండి, ఏజ్ బాగా అయిపోయింది. But he still looks good and Crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. ఇక్కడ ఎక్కడో కాల్తున్న వాసన వస్తుంది భయ్యా నాకు. అక్క బాగా తిడతాడు అక్క నువ్వు.
నాకు ఇన్ని సంవత్సరాలు నువ్వు ఫస్ట్ టైం నచ్చావు తెలుసా నువ్వు నాకు. నేనున్నాను బావా. ఈ కామెడీ కిలాడీలు అయ్యే ముందు నీ పెళ్లి చేస్తా నేను. వామ్మో, నువ్వు ఇంత కమిట్ అయ్యంటే ఏదో ఒకటి చేసేలాగే ఉంటావు. అక్క జాగ్రత్త అక్క. No, బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, మన టెలివిజన్ లో ప్రదీప్ కి ఇప్పుడు అప్పుడే పెళ్లి. ఎక్కువ సోదు అయిపోయింది బావా. అక్కని తీసుకెళ్ళి ఎక్కడికి? మన ఎనర్జీ ఓకే, మన ఎనర్జీ ఓకే. వాళ్ళు కూడా కాస్త ఎనర్జెటిక్ గా ఉండాలంటే ఫైనలీ అక్కని బావని తీసుకొచ్చేసా. చాలా హ్యాపీగా ఉంది. నీలాంటి ఒక బావమర్ది ఉంటే చాలు భయ్యా. ఎంత హ్యాపీనెస్, నా హ్యాపీనెస్ మీ హ్యాపీనెస్ బావా. బావమర్దులు నీకు ఎందుకు గుర్తొచ్చారు? ఎందుకంటే బావా బొమ్మర్దులు మధ్యలో అక్కనో చెల్లెనో ఉంటే చెల్లెతో పని చేపించుకోవడం, బావతో పని చేపించుకోవడం ఎలా కాకా పడతారో చూపించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు కామెడీ కిలాడీలు. ఎస్, సో బావున్నాడంటే బావ వెనకాల బావమర్ది ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్యలో లూప్ హోల్ గ్యారంటీగా ఉంటది. సో ఆ ఫన్ మనకు అందించడానికి ఇప్పుడు వస్తున్నారు నాని, నవీన్, రామాంజనేయులు అండ్ రేవతి. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు చూస్తే చూడు లేకుంటే దొబ్బై ఛానల్. ఇప్పుడు వార్తల్లో ముఖ్య అంశాలు. రాష్ట్రంలో ఉన్న గజ్జి కుక్కలన్నీ తరిమేమని చెప్పిన ప్రముఖ రాజకీయ నాయకుడు, ముందుగా వాడినే తరిమేసిన ప్రజలు. సీరియల్ చూస్తుండగా ఛానల్ మార్చాడని భర్తను హింసించి చంపేసిన భార్య, అది చూసి పారిపోయి వచ్చిన నేను. ఇంట్లో బట్టలతో కూడా పారిపోయిన మా బావ. ఇది మా మధ్య వయసులో ఉందేటి? బావా, అక్క బట్టలతో కూడా వచ్చిన తిడుతుంది దా. ఇది లైవ్ రా, ఇక్కడికి వచ్చి బట్టలు అంటావే. లైవా? ఏ ఊకో, ఇది లైవ్ ఏంది? క్రికెటర్లు ఆడతలేరు, కామెంటరీ అసలు వినిపిస్తలేదు, చీరగాలు చెగురుతలేరు. వెనకటికి ఈళ్ళు అంటాడేనండి, శోభనం రోజు పాలల్లో కల్తీ ఉందని శోభనాన్ని క్యాన్సిల్ చేసుకున్నాడట. ఒకటి అడుగుతా, ఇచ్చేయి. ఏంటది? నీ ఛానల్లో ఉద్యోగం. అబ్రా, అయినా నువ్వు 10th కూడా పాస్ అవ్వలేదు, నీకు ఇస్తాడ్రా ఉద్యోగం? మా ఆఫీస్ లో పనిచేసే ప్యూన్ గారికి కూడా PhD ఉంది తెలుసా? ఆహా, ఓరి కర్రీ కనకాంబరం బావా, నేను ఎవరి రికమెండేషన్ తో వచ్చానో తెలుసా? సీఎం అంతకు మించి. PM అంతకు మించి. ఒబామానా? వాళ్ళ బామ్మ కూడా కాదు బావా. మరి ఎవర్రా? నీ హెచ్ఎమ్. ఏ బామ్మది, కొంప తీసి మీ అక్క? కొంపదీసి కాదు, కొంపలో ఉన్న మా అక్కే. నీకు దండం పెడతాను రా, అది కానీ ఎంట్రీ ఇచ్చిందంటే నాకు రీ ఎంట్రీ చేయడానికి అమ్మ నాన్న కూడా లేరురా. ఇందాక లేదు అన్నట్టు గుర్తురా, ఏంది PhD ఉండాలా? అరే నీ ఛానల్ అతిపెద్ద ఇంటర్వ్యూ ఏంటమ్మా? సెలబ్రిటీ ఇంటర్వ్యూ. వీళ్ళు సెలబ్రిటీ ఇంటర్వ్యూ చేస్తా. ఒరే బామ్మది, ఇలాంటి వద్దు గాని ఏదో కొంపలో కొంపటి, ఇంట్లో సంగటి ఇలాంటి ప్రోగ్రాములు చేసుకోరా. నాకు తెలియదు, నేనైతే ఇంటర్వ్యూ చేయాలంతే. ఒక్క నిమిషం రా, అసలే రేపు ఒక డైరెక్టర్ ఒక హీరోయిన్ ఇంటర్వ్యూకి వస్తున్నారు. నువ్వు కొత్త కదా, ఇప్పుడు నేనే డైరెక్టర్ని. నువ్వు నన్ను ఇంప్రెస్ చేసావు అనుకో, ఆ డైరెక్టర్ తో నువ్వే చేయొచ్చు ఇంటర్వ్యూ. ఇంప్రెస్ అయ్యా, పో చేస్తా పో. బామ్మర్ది, ఏదేమైపోయినా మన మధ్య మాత్రం ఫన్ను క్రియేట్ అవ్వాలి రో. ఫన్ను అన్నే కదా, ఈడికిస్తా చూడు మ్యూజిక్. ఈ రోజు నేను సెలబ్రేట్ చేయబోయే ఇంటర్వ్యూ. సెలబ్రిటీ చేయబోయే ఇంటర్వ్యూ అంటే నేను 10th ఫెయిల్, నాకు అంతే వచ్చు. ఈ రోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే గెస్ట్ కంపు కర్మ డైరెక్టర్. వెల్కమ్. హాయ్ సార్. హాయ్ సార్. స్టార్ట్ చేద్దాం ఇంటర్వ్యూ. ఇది కూడా అన్ని ఇంటర్వ్యూ లాగానే కామన్ ఇంటర్వ్యూ కదా? ఓహో, అంటే మీకు వెరైటీ ఇంటర్వ్యూ కావాలా సార్? అవును, నాకు చాలా వెరైటీ ఇంటర్వ్యూ కావాలి. వీడికి ఇస్తా చూడు, వెరైటీ కదా సార్. మనం ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఓకే. ఫస్ట్ రౌండ్ పేరు పండుకోబే. అదే సార్, వెరైటీ ఇంటర్వ్యూ అన్నారు కదా అనేసి ఫస్ట్ రౌండ్ వెరైటీగా. ఫస్ట్ క్వశ్చన్, ఎప్పుడు వస్తావు అసలు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? వెరైటీ క్వశ్చన్ సార్.
వెరైటీ వెరైటీ అని చెప్పి నా జీవితంతో ఆడుకుంటున్నావు కదరా నువ్వు. నేను బయటికి వెళ్ళగానే నీ గురించి ఫ్యూచర్ లో ట్వీట్ చేస్తా. ఆపుబే, నీ గురించి ఆల్రెడీ ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టిన, జనాలు కామెంట్లు పెడుతున్నారు. నీ పిల్లలు లేచిపోయిందంట కదా. అసలు నా గురించి తెలుసా నీకు? నేను 3 weeks లో 33 మూవీస్ చేశాను. ఒక్కడు కూడా 3 రోజులు ఆడలే. అయినా సరే నీ పళ్ళు రాళ్ళ కొట్టేస్తాను నేను. నువ్వు అంటావురా, బావా నేనురా మీ బావను. క్యారెక్టర్ బావా, నువ్వే అన్నావు కదా ఇద్దరి మధ్యలో ఫన్ను రావాలని. ఫన్ వచ్చేసింది. ఒరే బామ్మర్ది వద్దురా, నువ్వు ఇక్కడ అస్సలు ఉండొద్దు, వెళ్ళిపోరా, నీకు దండం పెడతా. నేనేమన్నా ఉంటా అనుకున్నావా? నీలాంటి ఇజ్జత్ తక్కువ అనుకున్నావా? నీలాంటి గలీజ్గా అనుకున్నావా? ఏడిపోతున్నావు తెలుసా? ఎక్కడికి? అక్క దగ్గరికి. వద్దురా, నువ్వు ఇట్లా. నన్నైతే ఇంటర్వ్యూ చేయాలి నువ్వు అంతే. అరే అది కాదురా, నెక్స్ట్ వచ్చేది అందమైన హీరోయిన్ రా. అంటే అబ్బాయిలు వస్తే మేము, అమ్మాయిలు వస్తే నువ్వు. అసలే అది హిందీ హీరోయిన్ రా. ఏ హీరోయిన్ అయినా తెలుగుడి దెబ్బ పడితే అబ్బా అనాల్సిందే. Alegra, 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 ale, ale. Alegra, 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 ale, alegra. Alegra, 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 ale, ale. తొందరగా అడగండి, నాకు చాలా బిజీగా ఉన్నాను. ఓరి హమేషాలో మేడం మీరు అంత బిజీనా? బిజీగా ఉంది పోలంగా, నేను తెలుగు హీరోయిన్. అంటే మీ దృష్టిలో తెలుగు అమ్మాయి చీపు. ఒంటి మీద వేసుకున్న 90% బట్టలు కత్తిరిస్తే తప్ప మీ హిందీ హీరోయిన్లు అందంగా ఉన్నారని ఒప్పుకోరు. నాకు ప్రొడ్యూసర్స్ తెలుసు. అయితే ప్రొడక్షన్ హౌస్ పెట్టుకో. నాతో నువ్వు ఇంకా నన్ను కాదు ఎస్ఎస్ఎస్ నువ్వు దొరకను. ఒరే బామ్మర్ది, ఏంట్రా హీరోయిన్ అని కూడా చూడకుండా కొట్టేస్తావారా? లేకపోతే బావా తెలుగు అమ్మాయిలు చీప్ అంటదా? అబ్బా అదంతా కాదు కానీ, ఒరే నువ్వు ఇక్కడ కూర్చోరా, ఏ ఇంటర్వ్యూలు చేయొద్దు, అర్థం చేసుకో. కూర్చోవాలా? అంటే నేను ఈడ కూర్చొని మా అక్క ఇంటి దగ్గర కూర్చొని అన్ని పనులు నీతోనే చేపిస్తున్నావని జనాలు అనుకోవాలా? కాదురా. హలో, ఏంటి ఎక్కడ? అవునా యాక్సిడెంట్? ఏమైంది బావా? అక్కడ యాక్సిడెంట్ రా, ట్రైన్. నేను ఇప్పుడు న్యూస్ చెప్పాలి. ఇంత పెద్ద తోపుగానున్నాక నువ్వు చదువుతావా? ఇది చెవులో పెట్టుకో. అక్కడ నేను ఏది చెప్తానో అదే నువ్వు వాళ్ళతో చెప్పు. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈ ఛానల్ చూస్తున్నట్టుగా గుడ్ ఈవినింగ్ రాబాయ్. ఇప్పుడు ముఖ్య అంశాలు. మొదటిగా ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్. మొదటిగా ఒక బ్యాడ్ న్యూస్, ఒక గుడ్ న్యూస్. బ్యాడ్ న్యూస్ ఏంటంటే ట్రైన్ యాక్సిడెంట్ కి గురైంది. గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరు చనిపోలేదు. బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఏ నా కొడుకు చావాలి. గుడ్ న్యూస్ మాత్రం యాక్సిడెంట్ అయిందిరా. ఏం మాట్లాడుతున్నావు? ట్రైన్ యాక్సిడెంట్ అయిందని మాత్రమే చెప్పు, అది కూడా బాధతో చెప్పురా. బాధతోటే కదా, నాకు బాధపడాలని లేదురా బాయ్, కానీ కొంచెం బాధపడాల్సి వస్తుంది. వామ్మో యాక్సిడెంట్ అయిందంట, అయ్యా అందరు చచ్చారంట. ఏడవంటే అలా వైపసోపాలు పెట్టడం కాదురా, చిన్నగా కొంచెం స్మైల్ తో ఆవిడలాగా. మా బావ చెప్పింది కాబట్టి చెప్తున్నా, నాకు నవ్వాలని లేదు. చచ్చిరంట కొడుకులు అని అమ్మ డబ్బులుగా పట్టదు రైలు హైలైట్ రాదు అసలు. బావా నన్నే కొట్టినావు కదరా. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి? నన్ను కొట్టినాక ఊరుకుంటారా? నేను అక్కకి చెప్తా. అక్కని తగలకపోతే తలపాకేసుకున్నట్టు ఉంటుంది మరి వీడికి. నీ వల్ల నీ అక్క వల్లే కదరా నా జీవితం ఇలా సంకనాగిపోయింది. సర్లే కానీ బావా స్కిట్ పేలిందంటవా? ఇలా పట్ట పేలిన తర్వాత ఎందుకు పేలంటావు రా? నాకు చాలా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ కాన్సెప్ట్ కానీ ఇట్ వాస్ రియలీ నైస్. ఇంకా మీ మేనరిజం
అది చాలా బాగుంది, మీ డైలాగ్స్, మీ పంచ్లు. మీరు ఎవరిని ఇమిటేట్ చేయడానికి ట్రై చేశారు కదా, అది ఎగ్జాక్ట్ గా అలానే చేశారు. ఇట్ వాస్ రియలీ ఫన్ అన్నమాట. యువర్ ఎంట్రీ వాజ్ సూపర్ గార్జియస్, చాలా బాగా చేశావు. సూపర్, వెరీ గుడ్. వావ్, ఈవిడ కూడా చాలా బాగా చేశారు ఫస్ట్ టేక్ లోనే. వెరీ గుడ్. సో బేసికలీ రామ్, నాకు నీ ఎనర్జీ, టైమింగ్, స్టార్టింగ్ డే నుంచి బాగా నచ్చింది. టైటిల్ విన్నర్ కి వెరీ స్ట్రాంగ్ కంటెండర్ నువ్వు. సో జాగ్రత్తగా ఇలానే ముందుకెళ్తే ఖచ్చితంగా వస్తుంది. అండ్ నవీన్ భయ్య, పంచ్ పేలాలి అంటే పంచ్ పడిన తర్వాత రియాక్షన్ అవసరం. ఆ రియాక్షన్ మీరు ఇచ్చారు, చాలా అక్కడ నాకు చాలా బాగా అనిపించింది. అండ్ రేవతి, ఇంకొద్దిసేపు ఉంటే బాగుండేది తన, అదొక్కటే బాధ. హిందీ హీరోయిన్ కదా, ఎక్కువసేపు ఉండరు. బట్ ఓవరాల్ లవ్డ్ ఇట్, వెరీ గుడ్. మీ ముగ్గురు వేసే ప్రతి పంచ్కి ఫస్ట్ రియాక్షన్స్ ఇగో మీ టీమ్మేట్స్, మీ ఫ్రెండ్స్ అందరు ఉన్నారు కదా, వీళ్ళ దగ్గర నుంచే ఫస్ట్ రియాక్షన్ వస్తుంది. అంటే ఇక్కడ వీళ్ళకి పంచ్ పేలింది అంటే ప్రజలందరికీ పేలినట్టే. అండ్ హీరోయిన్ గారు, మీరు మరీ పొడుగున్నారు. ఓ థ్యాంక్ యూ. వెరీ టాల్ హీరోయిన్. అలా కొంచెం ఆ వచ్చిన తెలుగులో మాట్లాడు, ఇంగ్లీష్ హిందీ మిక్స్ చేసి ఒక యాక్చువల్ హిందీ హీరోయిన్. ఇప్పుడే బాంబే నుంచి వచ్చావు, ఆడియో ఫంక్షన్. హలో, బాంబే నుంచి ఆవిడ వచ్చింది కదా, ఈవిడ కూడా యాక్చువల్లీ బాంబే హీరోయిన్. ఇద్దరు కలుసుకున్నారు ఒక చోట. సో మీరు తెలుగులోనే మాట్లాడాలి మీరు. తెలుగులోని నేను మాట్లాడి. నీది ఎప్పుడు వచ్చింది హైదరాబాద్? నాది అప్పుడే వచ్చింది హైదరాబాద్. ఈవిడది వెయిటింగ్ లిస్ట్ లో ఉంది. నీది ఏ హీరోతో సైన్ చేస్తేవి? నాది సల్మాన్ ఖాన్ తో చేస్తుంది. మన తెలుగులో ఎవరితో చేస్తున్నావు? తెలుగు ప్రభాస్, బాహుబలి హీరోయిన్ నాది. హీరోయిన్ ప్రభాస్, బాహుబలి హీరోయిన్ నాది. 3 బాహుబలి 3. సూపర్. మీది ఏంది సినిమా నెక్స్ట్? నాది రానాతో చేస్తున్నది నేను. ఏది కొత్తది, ఇంకా పేరు పెట్టలేదు దానికి. మీరు ఇద్దరు ఇంత పొడుగు హీరో సెలెక్ట్ చేసుకుంటే మేమంతా ఏమీ అవుతాం. ఏమి అవుతావు? మీరందరూ కమెడియన్స్ అవుతారు. స్కిట్ ఇక్కడతో సమాప్తం. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు. థ్యాంక్ యూ. సో విష్ణుప్రియ, టాలీవుడ్ లో ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అంటే ప్రభాస్ గారు అంటారు. సో ప్రభాస్ రానా కూడా, ఆఫ్ కోర్స్ రానా కూడా, బట్ వాళ్ళిద్దరు కలిపితే బాహుబలే కదా. వాళ్ళిద్దరు కలిపితే బాహుబలి. కాబట్టి ఓ, ఈవిడ బల్లాల దేవ సైడా? I like villains. యు లైక్ విలన్? Yeah, I like sadists, villains. I don't like good people. అందుకే బావా నిన్ను ఎంచుకుంది. గుసగుసా. సో సరదాగా మీరు ఆయన ఒక డైలాగ్ చెప్తే మేము స్కిట్ స్టార్ట్ చేసేద్దాం. ఎస్, తెలీదండి. నేను చెప్తా, మీరు ఫాలో అయిపోండి. Okay, ఓకేనా? రెడీ? వాడిపోతే వీడు, వాడిపోతే వీడు, వీడిపోతే నేను, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ, నేను పోతే నా అమ్మ మొగుడంటూ, ఎవడన్నా అధికారం కోసం ఎగపడితే, ఎవరైనా అధికారం కోసం ఎగపడితే అప్పల్ నాయుడు. అప్పల్ నాయుడు. రే చికెన్ తెచ్చినారా? చికెన్ తెచ్చినవరా? చెప్పు. సడన్ గా ఫోన్ వచ్చిందండి. ఓకే, సో అదే ఛత్రపతి గురించి ఓ అద్భుతమైన స్కిట్ చేయడానికి మన వాళ్ళు రెడీగా ఉన్నారు. అండ్ ఈ అద్భుతమైన స్కిట్, ఛత్రపతి స్కిట్ చేయడానికి వచ్చేస్తున్నారు వై అశోక్, రమేష్, నూకరాజు, మురళి అండ్ భావ్య. డలేంగ్ అవుతారు డార్లింగ్, చెత్తతో మర్చిపోయి. నువ్వు చెత్తపతివా ఛత్రపతివా? బాగా క్లారిటీ వచ్చింది మీకు. అవును, ఎక్కడ చెత్త అక్కడ ఉందంటే మా డార్లింగ్ ఇంకా రాలేదు అనుకుంటా. ఎక్కడ ఉంది? వస్తానా? నీటిలోని చాపచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేస్తున్నదే. తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డ
పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే డార్లింగే ఓరి నా డార్లింగే డార్లింగే ఎందు ఈ ఫీలింగే రాజా ఓయ్ మొన్న మా వీధిలోకి చెత్త ఎత్తనికి రాలేదంట ఎక్కడికి వెళ్ళావు? ఎవరు చెప్పాడు డార్లింగ్? వచ్చానే, మా వీధికి వచ్చావా? వచ్చాను. ఇది ఒట్టేసి చెప్పు. ఒట్టేసో మాట ఒట్టేయకుండా మాట చెప్పడానికి నేను ఛత్రపతిని కాదు. ఛత్రపతిని. నువ్వు మా వీధికి వచ్చినట్టయితే సెల్ ఫోన్ తో సెల్ఫీ దిగి ఫేస్బుక్ లో పెట్టేవాడి కదా, మరి ఎందుకు పెట్టలేదు? ఆ రోజు నా మొబైల్లో ఛార్జింగ్ లేదు, అందుకే పెట్టలేదు. అవును రాజా, మీ అమ్మగారు దొరికారా? ఎక్కడ కనిపించింది డార్లింగ్? ఇంకా కనపడలేదు. ఆవిడ కోసమే కదా ఇచ్చేత్త ప్రయత్నాలు. అమ్మా ఎక్కడున్నావే, తొందరగా దొరకవే. ఈ చెత్త ఎత్తలకు చచ్చిపోతున్నాను. వా పాడు కొంపు. ఏమైంది ఏమిటి గుండు సూది గుచ్చుకుంది గుండు సూది గుంజిందయ్యా గుండె నాది పుట్టు లాగిందయ్యా పండు నాది గుండు సూది పుచ్చుకుంటే తప్పు నాది, తగ్గించనా నొప్పి నీది, హాయి తిప్పించనా ఉది ఊది. ప్రభాసు శ్రియా. రాజా, నేనంటే ఎందుకు ప్రేమ అంత? నేను ఒక్కడిని చెత్త ఎత్తుకోవడం మా అమ్మని వెతకడం చాలా కష్టంగా ఉంది. అందుకే నిన్ను ప్రేమించా. ఎందుకంటే నువ్వు వీధి నేను వీధి తిరుగుతూ చెత్త ఎత్తుకుంటూ మా అమ్మని వెతుకున్నాను అనుకో, త్వరగా దొరికేస్తుంది కదా. అంటే మీ అమ్మ దొరికిన తర్వాత నన్ను మర్చిపోతావు రాజా? చెత్త ఎంత మాట అన్నావు డార్లింగ్. నువ్వు నా చెత్తవైతేను, నువ్వు నా ప్రాణం అయితేను. కొట్టేసి చెప్పు. ఒట్టేసో మాట ఊయకుండా మాట చెప్పడానికి నేను ఛత్రపతిని కాదు. ఛత్రపతిని. హలో, అవునా? ఇప్పుడే పక్కన పెట్టే. రాజా, ఎవరు ఫోన్లో? డార్లింగ్, ఆ బాజీరావు గడి మా వీధిలో పడి మా వాళ్ళని చెత్త ఏమని కొడుతున్నాడంట. వాడి తాట తీసొస్తా, ఈ లోపల నువ్వు ఈ చెత్త అంతా చేసి కుప్పగా పెట్టు, సరేనా? సరే రాజా. హలో, అప్పలనాయని మాట్లాడుతున్నా. ఏంట్రా, సూట్ కేసు పంపిస్తాను ఇంకా పంపించలేదు? ఎక్క సకాలు చేసి ఖాళీ సూట్ కేసు పంపించావనుకో, ఉర్ర బద్దలైపోద్ది, పీడ విరగడైపోద్ది. గిర్రగదిత్తా అప్పలనాయుడు. ఏదో ఒక వీధిలో చెత్త ఎత్తుకోవడం తప్ప మాకు వేరే దారి లేదన్నావు. వీడు మా వీధిలో చెత్త ఎత్తుకుంటే చంపేశా. వీడి ప్లేస్ నువ్వు వస్తావా? నువ్వు బాజీరావుని చంపేశావా? నేను నమ్మను. నేనే చంపాను. నిజంగా? ఒట్టే చెప్పు. ఎన్నిసార్లు చెప్పాలరా? ఒట్టేసే మాట ఒట్టేయకుండా మాట చెప్పను. ఆయన ఒట్టేసి చెప్పడానికి ఛత్రపతిని కాదు, ఛత్రపతిని. శబాష్ ఛత్రపతి, శబాష్. ఈ దరిద్ర పడుకుని చంపి చాలా మంచి పని చేశావు. ఈ కుత్తెసాలేగాడు మా ఆఫీసులో చెత్త ఉంది తీరంటే అస్సలు ఇయ్యడే. శబాష్ ఛత్రపతి, శబాష్. నీకేం కావాలో చెప్పు, క్షణాల్లో నీ ముందు పెడతా. ఒక్క బండి నిన్నటి వరకు ప్యాచ్లు వేయించుకుంటూ టైర్లు మార్చుకుంటూ గాలి కొట్టించుకుంటూ కాలిన తిరిగా. ఒరే, అది పని చేయకపోతే నెత్తిని పెట్టుకుని తిరిగంట నా బండి. ఆ బండి పాత పడిపోయిందని పాత సామాన్లకి వేసేసా. అప్పలనాయుడు, ఆడిపోతే ఈడిపోతే నేను, నీడిపోతే నా అమ్మ మొగుడంటూ ఎవడైనా చెత్త ఎత్తడానికి వస్తే చూడు ఛత్రపతి, ఇప్పుడు నీకేం కావాలా? ఓ కొత్త చెత్త బండి కావాలి, అంతే కదా? ఒక్కడి కాదు
పది చెత్త బండ్లు ఇప్పిస్తా. అప్పలనాయుడు, చెత్తతో వచ్చినా చెత్త కుప్పతో వచ్చినా, మట్టితో వచ్చినా మట్టి కుప్పతో వచ్చినా, రాళ్ళతో వచ్చినా రాళ్ళ కుప్పతో వచ్చినా, బస్సుతో వచ్చినా బస్సు కుప్పతో వచ్చినా, నా చెత్త బండి నీటి ముందు ఎప్పుడు రెడీగా ఉంటది. ఏ సప్పుడు చేయకు, నరాలు అయిపోతాయి. ఇప్పుడు నీకేం కావాలి? ఓ కొత్త చెత్త బండి కావాలి అంతే కదా? ఒక్క నిమిషం ఆగు. అంటే నేను అప్పలాన్ని ఓ కొత్త చెత్త బండి కావాలయ్యా. చూడు చెత్తపతి, 4 వీధుల్లో చెత్త ఎత్తినంత మాత్రాన నువ్వు మా కాలనీకి చెత్త లీడర్వి కాలేవు. నీ వల్ల కాదు. నువ్వు మా కాలనీకి చెత్త లీడర్వి కావాలంటే ఒంటి మీద డ్రెస్సు, జేబులో షెల్లు, కాళ్ళకి షూ ఉంటే సరిపోదు. నీ ఒంటి పైన చిరిగిపోయిన చొక్కా, నోటికి కచ్చి, చేతికి బ్లౌజులు, కాళ్ళకి చెప్పులు ఉండాలి. వీటిలో ఏ ఒక్కటి నీ దగ్గర లేదు. నువ్వు ఆక్రమించుకున్న మా తమ్ముడు స్థానాన్ని దక్కించుకోవడం నాకు మా రాష్ట్రంలో ఎత్తి పారేసిన చెత్తతో సమానం. పో, మా కాలనీ వదిలి వెళ్ళిపో. బిహారీ, చెత్త బిహారీ. ఆఫ్ టికెట్. నల్లనివన్నీ నీళ్ళని, తెల్లనివన్నీ పాలని అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా. అమ్మాలే, ఎంత బొమ్మాలే. హలో హలో, నేను అమ్మని కాదు బొమ్మని కాదు, నా పేరు చెత్తపతి. ప్రజలందరూ చెత్తపతి చెత్తపతి అంటుంది నిన్నే అని మాట. నన్నే? అసలు మీ వీధిలో చెత్తుందారా? మీ వీధిలో చెత్తున్నట్టే మా వీధిలో కూడా చెత్తుందని నీకు గుర్తు రాలేదురా? ఒక్కసారి మా వీధికి వచ్చి చూడరా. అక్కడున్న ప్రజలు ఆ చెత్త వాసనలో ఎలా అల్లాడిపోతున్నారో. నువ్వు నీ వీధిలో వాళ్ళు బాగుంటే సరిపోదు. మన మోడీ గారు ఏం చెప్పారు? మనం బాగుండాలి, మన దేశం బాగుండాలి. అంతేగాని నీలా నేను బాగుండాలి, నా వీధిలో వాళ్ళు బాగుండాలని కాదురా. నువ్వు పోతావురా, నువ్వు సర్వనాశనం అయిపోతావు. ఈ తల్లుసురు తగిలి సర్వనాశనం అయిపోతావురా. అమ్మ తల్లి, ఏంటో తిట్టేస్తున్నావు అలాగా? ఇందాక నుంచి ఓరేచ్చిపోతున్నావు. చెత్త ఉంది, నీ నోట్లోనే మొత్తం చెత్త ఉంది. నేను ఎవరో తెలిస్తే అలా మాట్లాడవమ్మా, తెలుసా? ఎవర్రా నువ్వు? నీ కొడుకు చెత్తపతినమ్మా. నువ్వు నా కొడుకువా? నేను అస్సలు నమ్మను. ఒట్టేసి చెప్పు. ఒట్టేసో మాట ఒట్టేకుండా మాట చెప్పడం. నేను ఛత్రపతిని కాదమ్మా, చెత్తపతిని. బాబు చెత్త. ఎక్కడుండాల్సినోడివిరా, ఎక్కడున్నావు? ఈ చెత్త పనులేంటి? ఈ చెత్త ఎత్తుకోవడం ఏంటి? నీకోసమే అమ్మా. నా కోసమా? అవునమ్మా, ఎప్పుడో 15 ఏళ్ల క్రితం చెత్త ఎత్తుకుని నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. అప్పటి నుంచి చెత్త ఎత్తుకుంటే నేను వెతుక్కున్నానమ్మా, వెతుక్కున్నాను. బాబు చెత్త. నీకు విషయం చెప్పాలమ్మా. ఏంట్రా అది? నేను Why were they doing that? ఒక అమ్మాయిని ప్రేమించానమ్మా. ఎవర్రా అమ్మాయి? తన పేరు చెత్తమ్మ. చెత్తమ్మ? నువ్వు విన్నది కరెక్టే, చెత్తమ్మ. చెత్తమ్మ ఏంట్రా? అంటే మనం వీధిలో చెత్త ఎత్తుకుని ఉంటది, అందుకని ఆ పేరు. ఇంకెందుకు ఆలస్యం? ఇద్దరు ఒకే జాబ్, ఇద్దరు కలిసి జాబ్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? కోడలి పిల్లని పిలువు, ఇద్దరికి పెళ్లి చేసేస్తా. నన్ను చూస్తే సస్తావు. రాజా, 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 మీ అమ్మ దొరికిందా? ఎక్కడుంది? ఎక్కడ రాజా, ఎక్కడ? ఉండమ్మా జరాగు. ఈవిడే మా అమ్మ. అమ్మ తనే నీకు కాబోయే కోళ్ళు. నువ్వు వెళ్ళారా? అబ్బా ఎంత బాగుందిరా. ఇప్పుడే డస్ట్ బిన్ లోకి వచ్చిన కొత్త చెత్తలా ఎంత క్యూట్ గా ఉందో. నీ సిగ్గు చూడ, నీ అమ్మ కొడుకు మాడద్దా. కలకాలం పిల్ల పాపలతో 100 ఏళ్ళు చెత్తా చెదరం ఎత్తుకుంటూ సంతోషంగా బతకండి నాయనా. కలిసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం అవుతుంటే
కలలు నిజం ప్రేమకు పేరంటం. ఓకే సో 5 పాత్రలు అద్భుతమైన సినిమాని మీరు ఏం చేశారు నాయన? ఇట్ ఈస్ జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫన్. Yes. ఆ సినిమాని తక్కువ చేయడం కాదు, రాజమౌళి గారిని ప్రభాస్ గారిని అసలు వాళ్ళకి కాకుండా ఉట్టి ఎంటర్టైన్మెంట్ కోసం చేశారు. For fun. వెరీ గుడ్. విష్ణుప్రియ చెప్పండి. ఐ రియలీ లైక్డ్ ద ప్రభాస్ రోల్, ద బక్క పొట్టి ప్రభాస్. పొట్టిగానే ఉన్నాడు అంటే మా డిక్షనరీలో అది పొట్టి, బికాస్ వీఆర్ టాల్ కదా. అంటే మీరు సడన్ గా సీరియస్ గా డైలాగ్స్ చెప్తూ మళ్ళీ లైక్ యూనో కామెడీ ఎన్నిసార్లు చెప్పాలి ఆల్ దట్ ఈస్ నైస్ అన్నమాట. అది ఫన్ జనరేట్ చేసింది. అండ్ మీరు చెప్పేటప్పుడు కూడా మీ నరాలు అలా ప్రభాస్కి ఎలా వస్తాయి అలా అలా వచ్చింది అనమాట. దట్స్ నైస్. అండ్ ఐ రియలీ లైక్డ్ మమ్మీ క్యారెక్టర్ సో మచ్. యాక్చువల్లీ చాలా బాగా చేశారు, నాకు చాలా చాలా నచ్చింది. ఫైనల్లీ కమింగ్ టు యూ అమ్మ, చాలా బాగా డాన్స్లు అన్ని లైక్ ఇట్ వాస్ రియలీ నైస్ వాచింగ్ యూ. మీ ఎక్స్ప్రెషన్స్, మీ సిగ్గు అంతా చాలా బాగుంది. నైస్, ఐ ఎంజాయ్. మొత్తం ఈ స్కిట్ లో హైలైట్ పాయింట్ అంటే గుండు సూది పాట మీద మీ ఇద్దరు పర్ఫామ్ చేయడం. అంటే మీ బాడీ లాంగ్వేజ్ ని బాగా వాడుకుంటారు అనమాట. అక్కడ చాలా ఫన్ జనరేట్ అవుద్ది. అండ్ మా నూకు వచ్చి ఉన్న ఒక్క డైలాగ్ ని పర్ఫెక్ట్ గా చెప్పేసి నాకు అయిపోయిందని చెప్పి వెళ్ళిపోయారు. అండ్ అందరు బాగుంది. భవ్య, యు వర్ అబ్సల్యూట్లీ ఫంటాస్టిక్ వన్స్ అగైన్. ఛత్రపతి, యూ స్టోల్ ది షో. బాగా చేసావు. అంటే ఒక స్కిట్ ని ఒక హీరో లాగా మొత్తం మధ్యలో నడిపించావు. లవ్ ది స్కిట్, వెరీ గుడ్. 5 క్యారెక్టర్లు నిజంగా చాలా బాగా చేశారు. అండ్ ప్రామినెంట్ గా తెలుస్తున్నాయి మీరు వేసిన క్యారెక్టర్లు. అండ్ మీరే బ్యూటీ ఈ స్కిట్ కి. శ్రేయ గారు నిజంగా అంటే హీరో అంటూ ఉన్నాక హీరోయిన్ ఉండాలి కదా. సో డెఫినెట్లీ చెత్త ఏరుకోవడం గురించి చెప్పారు. చివరిలో మెసేజ్ ఇస్తారేమో భయపడ్డాను నేను. మెసేజ్ ఇవ్వలేదు. కోడలు, అత్తగారు, కొడుకు అందరూ కలిశారు. అదే మాకు ఆనందం. వెల్ డన్, థ్యాంక్ యూ. మా దగ్గర ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు, స్పెషలిస్ట్. సో ప్రభాస్ డైలాగ్ మీ ఇష్టం ఉన్న ఫేవరెట్ డైలాగ్ ఆయన రేంజ్ కాకపోయినా మన రేంజ్ లో చెప్పాలి. ఇది అరే రజాక్ అప్పటి నుంచి ఇటే కాన్స్టిట్యూషన్ పెట్టాడు కదా. రజాక్ తుజా నువ్వు చంపాలంటే స్కెచ్ చేయలేము, నేను చంపాలంటే హ్యాంగర్ కొనే షర్ట్ వేసుకో చాలు. 20 ఏళ్ల నుంచి ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. చెప్పాడు కాడు కోడుకొచ్చాడని చెప్పు. పండగలాదికి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. డేవిడ్ రాజు గారు. ఇది నాగార్జున గారు సార్. 20 ఏళ్ళు. నాగార్జున గారు 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. కొడుకు వచ్చాడు, వాడు కొడుకు వచ్చాడు అని చెప్పు. బాలయ్య బాబు గారు 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. వాడు కొడుకు వచ్చాడు పప్ప. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నువ్వు రాజు దానన్న దిగు, నీకు డైలాగులు తక్కువ ఉండే కదా ఈసారి. ఇప్పుడు దాకా స్కిట్ లో చెప్పినావు కదా డైలాగ్, అదే డైలాగ్ రొమాంటిక్ ఒక అమ్మాయికి చెప్తున్నాడు, విష్ణుప్రియకి చెప్తున్నా ఇప్పుడు రొమాంటిక్ గా చెప్పు. చూడు విష్ణుప్రియ, 4 వీధుల్లో చెత్త ఎత్తినంత మాత్రాన అట్లయితే చెప్తుంది. నువ్వు మా కాలికి చెత్త లీడర్వి కాలేవు. నువ్వు చెత్త లీడర్వి కావాలంటే నీ ఒంటి మీద డ్రెస్సు, ఆ మైకు, ఆ మెల్ల ఉన్న దండ ఉంటే సరిపోదు. నీ ఒంటి మీద చిరిగిపోయిన చొక్క, చేతికి కచ్చిఫు, ఆ నోటికి వదిలే బాగోదు, కాళ్ళకి చెప్పులు ఉండాలి. వీటిలో ఏ ఒక్కటి కూడా నీ దగ్గర లేదుగా. అరే రే ఒక్కడే చెప్దాం. ఆడపిల్ల ఎవరు ఈ స్కిట్ లా, నువ్వా ఈడ? రొమాంటిక్ డార్లింగ్. చూ డార్లింగ్, వీలైతే ప్రేమిద్దాం డార్లింగ్, మహా అయితే తిరిగి ప్రేమిస్తాడు. ఓకే ఓకే, థ్యాంక్ యూ డార్లింగ్. రైట్. వద్దు నాన్న, మాది తప్పు. ఇప్పుడు ఇదే విష్ణుప్రియ రొమాంటిక్ గా ప్రదీప్ కి ఎన్నో 2-3 ఇయర్స్ నుంచి ఏదో చెప్దాం అనుకుంది, కానీ ఇప్పుడు చెప్తే ఎలా ఉంటది. రెడీ, యాక్షన్. హే నువ్వేంటి ఇక్కడ? నేను పల్లీలు బఠానీలు కొనుక్కోవడానికి వచ్చాను. ఏంటి ఇంకా మాట్లేదా? విష్ణుప్రియ మీరు నేనే. హ్యూజ్ ఫ్యాన్. అసలు మీరు చాలా బాగా చేస్తారు అసలు. పోరా. దేవుడా ఇగో అక్క ఏదో లెటర్ రాస్తావు కదా, బావకి ఇచ్చేయి. ప్రదీప్, ఎప్పటి నుంచో నేను నీకు ఈ విషయం చెప్దాం అనుకుంటున్నాను, కానీ అస్సలు టైం దొరకట్లేదు, కుదరట్లేదు. నువ్వు ఎప్పుడు షోస్ అని వెళ్ళిపోతున్నావు, అమెరికా వెళ్తున్నావు, దుబాయ్ వెళ్తున్నావు. సో నా మనసులో ఉన్న మాటలన్నీ నేను ఇదిగో ఈ లెటర్లో రాశాను.
అసలు అందులో ఏముందో చదువు బావా, చదువు బావా. బావా చదివేస్తాడు, ఏముంది? It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. ప్రదీప్ ఓవర్ యాక్షన్ చేయకుండా ఇక్కడ నేను దొబ్బేయాను. సూపర్, వెరీ గుడ్. సో స్వీట్, థ్యాంక్ యూ. జోక్ చెప్పను అని పంతం పట్టుకుంది ఈవిడ. పంతం అనేది చాలా చెడ్డ విషయం. పంతం వల్ల లాభాలేంటి నష్టాలేంటి అవి చూపించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు సుధీర్, మోగ్లీ, అనుష, నరేష్ అండ్ కిరణ్. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వేయాలి మన పందిరి, ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి. నా ముద్ర తల్లి వచ్చింది. పెళ్లి కళవచ్చేసిందే బాలా, పల్లకిని తెచ్చేసిందే బాలా, హడావిడిగా రెడీ అవుదాం చలోలలా, ముచ్చటగా మేళం ఉంది ఆజా ఆజా, పద్దినక తాళం ఉంది ఆజా ఆజా, మంటపం రమ్మంటుంది ఆజా ఆజా, జంటపడు వేళయింది ఆజా ఆజా. ఏమండి 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 అన్నయ్య చూసారా కాలు కాలిన పిల్లగా ఎలా తిరుగుతున్నాడో? చూస్తున్నా తిరగనే పొద్దుగూగా తిరుగుతూనే ఉండేవాడు. వాడు ఎంత తిరిగినా అమెరికా నుంచి వచ్చే పెళ్లి కొడుకు ముందు చూసేది మన అమ్మాయినే. ఆ పంతుల దగ్గర ఉందంత అసలు వాడి కూతురు మన కూతురు ఒకేసారి పెళ్లి చూపులో పెట్టడం నాకు అర్థం కాదు. వాడు రావాలాడు సంగతి చూద్దాం. రానివ్వండి, పిలక బీకే అంగనమని పెట్టేద్దాం. పెట్టండి, నేను కూడా పెడతాను. ఇదిగో గజం, వాడు చూసావా గోతికారు నక్కలాగా ఎలా మాటేశాడు? అయితే మీరు గుమ్మ ముందు కుక్కలా కాపేయండి. ఏందో నన్ను కుక్కతో పోలుస్తావా? లేదండి, కుక్కనే మీతో పోల్చాను. అబ్బాయి రాగానే నేను ఉరుము పట్టుకొని అలా ఇంట్లో తీసుకునేస్తాను. నువ్వు క్యాచ్ పట్టుకొని మ్యాచ్ ఫిక్స్ చేయాలి. వాడికి వ్యసనగా రూపడమే రాదు, అలాంటిది ఏకంగా మనిషిని లోపలికి విసిరేస్తాడట. ఎవరన్నా అంటున్నావు? ఏ డౌటా నిన్నే? ఏం చేస్తావు? అన్నయ్యతో గొడవలు ఎందుకండి మనకి? కొంచెం తగ్గండి. ఏమెందుకు తగ్గాలి? ముందు అబ్బనైంది నేను, అమ్మాయి పుట్టింది నాకు. నా ఇంట్లో జరిగితే పెళ్లి చూపులు అదే కనీసం మీరైనా తగ్గండి. నేను తగ్గటం ఏంటే? ఈ ఇంట్లో ఫస్ట్ మా అబ్బకు పుట్టినోడు నేను. ఈ ఇంట్లో ఫస్ట్ పెళ్లి చూపులు నా కూతురు జరగాలి. ఏమనుకుంటాను? అబ్బో, ఈ టైంలో కడుపులో గడిపేంట్రా నాయనా. మీ అన్నయ్య ఆవేశంగా లోపలికి వెళ్తున్నాడండి. యాగత్యం చేసుకుంటాడేమో. వాడు ఏమి చేసుకోడు, బాత్రూమ్కి వెళ్ళి ఉంటాడు. టెక్నికల్ ప్రాబ్లం. ఏమండి ఏంటే ఏం చేస్తున్నారు? బాత్రూమ్ లో ఉన్నానే. అబ్బా, మీరు ఇక్కడ చచ్చారు. మీ తమ్ముడు ఇంకా అక్కడే ఉన్నాడండి. పెళ్లి కొడుకుని గద్దలా తన్నుకుపోతాడండి. రండి. వాడి బొంద, వాడు ఎంతసేపు ఉంటాడే? వాడికి అసలే బాగా ఆకలి ఎక్కువ. నువ్వు వచ్చే లోపలికి. బాత్రూమ్కి ఎందుకురా? కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. నువ్వు ఎక్కడి నుంచి ఉంటే అక్కడే. భోజనం అయిందా? అయిపోయిందండి, పద. రండి, తినండి. విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. గగనపు వీధి వీడి వలస వండిపోగిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. హాయ్, నా పేరు పవన్. నేను ఈ రోజే పెళ్లి చూపులకు వచ్చా. బేసిక్గా నేను ఏదైనా 2 చూస్ చేసుకుంటానండి. ఒకటి పోతే ఇంకోటి సేఫ్టీగా ఉంటుందని. బస్ ఎక్కాను అనుకోండి, 2 టికెట్లు కొనుక్కుంటా. ఒక టికెట్ పోయినా ఇంకో టికెట్ ఉంటుంది. ఇంకా బాగా చెప్పాలంటే నేను అండర్వేల్ కూడా 2 వేసుకుంటానండి. నమ్మరా? చూస్తారా?
చూసారా? వద్దు, వద్దు, వద్దు. ముఖం చూడడమే చాలా గొప్ప విషయం. ఈ రోజు నేను 2 పెళ్లి చూపులు అరేంజ్మెంట్ చేసుకున్నా. ఒకటి ఫట్ అయినా ఇంకోటి హిట్ అవుతుంది. ఇండియన్ గవర్నమెంట్ ఎలాగో 2 పెళ్లి పర్మిషన్ ఇది కాబట్టి ఒక పెళ్లికే కన్ఫర్మ్. ఏం చేయలేదు. పంతులు ఇచ్చిన అడ్రస్ అరుణాచలం. ఎవడరా నువ్వు రూపాయి బిల్ల మింగావా? కక్కడం కోసం కష్టపడుతున్నావు. బుల్షిట్. నేనేంటి రూపాయి బిల్లలు మింగడం? మింగితే డాలర్లు మింగాలి. కానీ డాలర్ అంటున్నావు అంటే నువ్వు అమెరికా నుంచి వచ్చావా? ఇప్పుడు జిహాద్ అంటాను. పాకిస్తాన్ చూసినట్ట. ప్రశ్నలు ఆపి సమాధానం చెప్పరు అంట్ల కాకి. నేను నిల్లాక అట్ల కాకి పొట్ల కాకి కాదు. పవన్ పెళ్లి చూపులకు వచ్చా. అయితే నువ్వు మా ఇంటికే పెళ్లి చూపులకు వచ్చావు. పోదాం పదా. అంటే నువ్వు సింహాచలం, మీ తమ్ముడు అరుణాచలం కాదు? ఏయ్, ఆ యదవ గురించి ఇంకొకసారి మాట్లాడితే నిన్ను ఆంబోతులో కుమ్ముతాను యదవ. ఇదిగో ఆ అత్తుపక్షి ఇంటికి నువ్వు తర్వాత పోదు గాని ముందు మా ఇంటికి పోదాం పదా. ఎవరిలైతే ఏమి, అమ్మాయి ముఖ్యం. ఏయ్, సిగ్గులది యాదవా, నాగమ్మ ముందుకొచ్చావు. నన్ను ఎదవా అంటావా? నిన్ను కాదు బాబు, ఆ ఆంబోత్ మహోని. రే దగ్గులు బాజేస్తుంటా. ఎక్కువ మాట్లాడితే నీ తలకాయ పుచ్చకాయల్లో పగిలిపోద్దిరా. నన్ను సొంట అంటారా? పెళ్లి చూపులు అవుతే పారిపోతాను ఆయన. బాబు నిన్ను కాదు బాబు, ఆ రైలు చక్రాలకు గాలి కొట్టుకుని ఆ వ్యధమని అంటున్నా. ఆడు అలాగే ఏడ్చత్తలే కానీ మా అమ్మాయిని చూద్ది కానీ రా, బంగారం లాగుందిరా. బాబు ఫస్ట్ మా ఇంటికి రా బాబు. రండే, ఈడు బలంతో లాగుతున్నాడు. ఇవి చేతులు అనుకున్నారా, చెట్టుకున్న ఆకులు అనుకున్నారా? పీకి పడేస్తున్నారు. పవన్ బాబు ఏమనుకోకు బాబు, నువ్వు అసలు ముందు చూడాల్సింది మా అమ్మాయినే. మా అమ్మాయి అందంగా ఉంటుంది. మా అమ్మాయి కుందన బొమ్మ. అబ్బో కుందన బొమ్మ, మామిడికాయ కొమ్మేం కాదు. అది నువ్వు దానికి కాటుక కళ్ళు. నా కూతురిది కాటుక కళ్ళనే, కానీ నీ కూతురిది కాటుక బొల్లు. ఏమండి అది నీ కలరే కానీ. వాళ్ళ మాటలు పట్టించుకోబోకు, బంగారం లాగుంది మా అమ్మాయి రా. ఓకే పదండి, మీ అమ్మాయి. వెళ్ళు మినరల్ వాటర్ తాగరా బాబు అంటే నాకు వద్దు, మున్సిపల్ వాటర్ టేస్ట్ అన్న నీలాంటి ఎవడ మాత్రం ఆపుతాడు. పో వద్దు, మీ అమ్మాయిని చూస్తాను పదండి. ఈడేవడండి ఐస్ ఫ్రూట్ ఇస్తా తినరానంటే పొల్ల చీకుతానంటాడు. అయితే మీ ఇంటికి వస్తాను. పో ఈ అభాగ్యుడు ఆత్మకు శాంతి చేకూర్చాలని 2 నిమిషాలు మౌనం పాటిద్దామే. అయితే మీ ఇంటికి వస్తా. భార్య కావాలని ఎవరు కోరుకోరు, కానీ దానికి చెల్లించాలి భారీ మూల్యం. రేయ్! ఇందాక నుంచి చూస్తున్నా మా ఇంటికి వచ్చిన సమాధానం నువ్వు చెడగొట్టాలని చూస్తున్నావు. ఆకాశానికి హద్దులుండవు, నా ఆవేశానికి అంతకన్నా హద్దులుండవు. అరే నువ్వు గోడ కొట్టిన సొన్నానిరా. ఏంటా నువ్వు నాతో చెప్పేది? ఇంతవరకు కోళ్ల పందాలు, పొట్టేలు పందాలు చూశాను. యాజ్ ఎ ఫస్ట్ టైం పందుల పందాలు చూస్తున్నాను. మీ ఇద్దరు అమ్మాయిలు ఇక్కడికే తీసుకురండి. ఇక్కడే పెళ్లి చూపులు, ఇక్కడే పెళ్లి కూడా చేసేసుకుంటా. అతిలోక సుందరి తోలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుల్లో గంట మాదిరి కొట్టుకున్నదే. చిట్టి తోడు పెళ్లి కూతురులా? వీళ్ళే పెళ్లి కూతుర్లు. మీ మొహాలు మండ
పసిపిల్లలకి ఏంద్రా పెళ్లి చూపులు? వాళ్ళు ఎలాగో పెరుగుతారు, పెద్దోళ్ళు అవుతారు, వాళ్ళకి పెళ్లి చేయాలి కదా. సేమ్ ప్రాబ్లం రిపీట్ కాకూడదని మేమే ఇలా ఏర్పాటు చేసాం. ఎలా ఉంది మా ముందు చూపు? మీ ముందు చూపుని మడిచి ఎక్కడ కంఫర్టబుల్ గా ఉంటే అక్కడ పెట్టుకోండి. నేను సేపు మధ్యలో సర్కస్ లో జోకర్లు పెట్టినట్టు ఆడుకుంటారా? ఇప్పుడు చూడండి రా, మీ ఇద్దరితో నేను ఫైనల్ మ్యాచ్ ఆడతాను. ఎస్ విష్ణుప్రియ గారు చెప్పండి. ఓకే, నేను నవ్వుతూనే ఉన్నాను. పంచుల మీద పంచులు, పంచుల మీద పంచులు లైక్ మిసైల్స్ లాగా వస్తూనే ఉన్నాయి. అండ్ బోత్ ద లేడీస్ అసలు మీ ఎనర్జీ అయితే అసలు తగ్గట్లేదు. ఎక్కడ ఫుల్ 6 ప్యాక్ వేసుకొని అసలు లైక్ ఐ రియలీ ఎంజాయ్డ్. కిరణ్ గారు మీ స్టైల్, మీ వాక్, మీ అదంతా చాలా బాగుంది అనమాట. ఐ లైక్ యోర్స్. అండ్ కమింగ్ టు బోత్ ద బ్రదర్స్, చించేశారండి, లైక్ చించేశారు. I enjoyed it thoroughly. Nice skit actually. చాలా బాగుంది. వెరీ గుడ్. అనుచండి, ఇది ఒక డిఫరెంట్ స్టైల్ అన్న మనం ఉన్న దాంట్లో. అది మీకు చాలా ప్లస్ అవుతుంది ఫ్యూచర్ లో. ఒక మంచి ఆర్టిస్ట్ మా ఇండస్ట్రీకి దొరకడం అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తే. ఎందుకంటే పక్కన అన్ని జరుగుతున్నా మీరు ఎట్లా ఇన్వాల్వ్ అయిపోతారంటే లోపల ఆ స్కిట్ లో మిమ్మల్ని చూస్తే అక్కడ పంచి పేలకపోయినా మిమ్మల్ని చూస్తే నవ్వు వస్తుంది అనమాట. అండ్ ఆ నలుగురు క్యారెక్టర్స్ కూడా ఇచ్చిన అన్ని బాగా చేశారు. సూపర్ ఎంటర్టైనింగ్ గా ఉండే స్కిట్, వన్ ఆఫ్ ది బెస్ట్ స్కిట్. ఓకే, సో 5గురు చాలా అద్భుతంగా చేశారు ఈ స్కిట్. అండ్ ఫస్ట్లీ ఇద్దరు బ్రదర్స్ టైమింగ్ చాలా బాగుంది. అసలు ఎక్కడ ఒక మిస్టేక్ కూడా లేకుండా ఇద్దరు చాలా బాగా చేశారు. అండ్ లేడీస్ అండ్ లేడీ గెటప్ లో ఉన్న నరేష్ ఇద్దరు చాలా బాగా చేశారు. పెళ్ళికొడుకు గారు మీరు కూడా సూపర్ అండి, చాలా అద్భుతంగా చేశారు. అండ్ మీ స్టైల్ అది అలా కంటిన్యూ అవుతూనే ఉంది, అది అలాగే ఉంచండి. డెఫినెట్లీ అది మీకు ఒక సిగ్నేచర్ స్టైల్ అయిపోతుంది. అండ్ 5గురు వెరీ వెల్ డన్, సూపర్. ఇక్కడ ఎంతమంది ప్రదీప్ ఇంకా విష్ణుప్రియ ఒక రొమాంటిక్ డ్యూయట్ డాన్స్ చేస్తే చూడాలని ఉంది. చూడకు చూడకు చూపులు నాటకు చెంపల మైదానంలో, చీటికి మాటికి సిగ్గులు రేపకు వంపుల పూలవనంలో. పర్ఫార్మర్ ఆఫ్ ద డే ఉంది. సో ఆ గిఫ్ట్ హ్యాంపర్ ని మీ చేతుల మీదుగా ఆ బెస్ట్ పర్ఫార్మర్ కి మీరు అందజేస్తారు. యూబియు పర్ఫార్మర్ ఆఫ్ ద డే ఎవరికి వెళ్తోంది? రామాంజనేయులు రామ్. కంగ్రాచులేషన్. అండ్ రామాంజనేయులు యూనిబిక్ కుకీస్ లో మోర్ చాకో మోర్ నట్స్ ఎలాగైతే ఉన్నాయో సేమ్ మీలో కూడా మోర్ ఎంటర్టైన్మెంట్ మోర్ ఫన్ ఉంది. ఇలాగే మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండండి. అందుకే ఇవాళ మీరు పర్ఫార్మర్ ఆఫ్ ది డే అయ్యారు. కంగ్రాచులేషన్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాగా ఎంజాయ్ చేశారా? చాలా బాగా. మరి ఎక్కువ అంటే ఇప్పుడు బిర్యానీ బాగుంది అనుకోండి, ఇంకోసారి ఎప్పుడైనా మళ్ళీ తినాలనిపిస్తుంది అక్కడే. సో ఈ షో మీకు బాగా నచ్చింది కాబట్టి మీకు మళ్ళీ రావాలనిపిస్తుందా? ఆబ్వియస్లీ, ఎందుకు రాను కదా. అందుకే రేపే మళ్ళీ మా ఇద్దరితో పాటు మళ్ళీ మీరు రావాలి, మళ్ళీ షోని ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? తప్పకుండా. చూసారు కదా, రేపు కూడా మా విష్ణుప్రియ ఉంటుంది. అంటల్ దెన్ కీప్ వాచింగ్ కామెడీ కిలాడీలు, పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ అండ్ కుకీ పార్ట్నర్ యూనిబిక్ కుకీస్. బై బై.